చర్మానికి అందాల్సిన పోషణ అందకపోతే ఏ వయసు వారికైనా సరే చర్మం జిడ్డుగా నిర్జీవంగా పొడిబారిపోవడం ఖాయం. ఫలితమే మొటిమలు, అలర్జీ వంటి సమస్యలు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే స్క్రబ్బింగ్ చక్కటి మార్గం అని చెప్తారు సౌందర్య నిపుణులు. అయితే వీటి కోసం ఖరీదైన ఉత్పత్తులతో పని లేదు. కేవలం మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు చాలు. చర్మానికి స్క్రబ్లా పనిచేసే చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తాయి. కొన్ని మచ్చలను మాయం చేస్తాయి. తేమను, మెరుపును అందచేస్తాయి. అటువంటి సహజ సిద్ధమైన కొన్ని స్క్రబ్స్ గురించి తెలుసుకుందాం రండి. మన ఇంట్లో దొరికే పంచదార, నిమ్మరసం, తేనెలను మిశ్రమంతో తయారు చేసుకునే స్క్రబ్లో పంచదార ముఖం, మెడపైనున్న మృత కణాలను తొలగిస్తుంది. ఇందులోని నిమ్మరసం మచ్చలకు, అలర్జీలకు చెక్ పెడుతుంది. ఇక తేనె సహజ తేమను అందిస్తుంది. గ్రీన్ టీ, పంచదార, ఆలివ్ ఆయిల్తో చేసే స్క్రబ్స్ చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. అలానే గ్రీన్ టీ మొటిమలకు చెక్ పెడుతుంది. ఓట్స్ పొడి, పంచదార, ఆలివ్ నూనె కూడా మంచి కాంబినేషన్. ఓట్స్ స్క్రబ్లా పనిచేయడంతో పాటు చర్మంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. అలానే అలర్జీలకు చెక్ పెడుతుంది. కాఫీ, చక్కెర కలిపి చేసే బాడీ స్క్రబ్ చర్మాన్ని ఎంతో మెరిపిస్తుంది. దీనికి 2 టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా వర్జినల్ ఆలివ్ ఆయిల్, 3 విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలిపి గరుగ్గా ఉండే పేస్టులా చేసి శరీరానికి మసాజ్ చేస్తే అది శరీరాన్ని సున్నితంగా మార్చి బాడీ స్క్రబ్గా పనిచేస్తుంది. అలానే 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/4 కప్పు ఆలివ్ ఆయిల్, 1 టీ స్పూన్ తేనె, 3 టేబుల్ స్పూన్ల చక్కెరతో చేసిన స్క్రబ్ చర్మంపై ఉండే మృత కణాలను, మలినాలను పోగొడుతుంది. అంతేకాదు చర్మానికి కావలసినంత మాయిశ్చరైజింగ్ని కూడా అందిస్తుంది. ఇక అన్నిటికన్నా ఈజీ స్క్రబ్ పంచదారకు తేనె లేదా నూనెని కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవడం. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి మసాజ్ అందుతుంది. ఇలా ఓ 5 నిమిషాల పాటు రుద్దిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరి. నూనె లేదా తేనె చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్లా పనిచేస్తాయి. అలానే పంచదార మృత కణాలను తొలగించి మేనుకు మెరుపును అందిస్తుంది. చూసారుగా, ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఈజీగా స్క్రబ్ ఎలా తయారు చేసుకోవచ్చు. మరి వీటిని ట్రై చేసి మెరిసిపోండి.